ఒక సాయంత్రం అర్జున్ క్రికెట్ ఆడటానికి గ్రౌండ్కు వెళ్ళాడు. ఫీల్డింగ్ చేస్తుండగా ఒక అబ్బాయి బంతిని బలంగా కొట్టాడు. ఆ బంతి గ్రౌండ్ చివరి మూలకు వెళ్లిపోయింది. బంతి కోసం వెతుకుతూ అర్జున్ పొదల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక పాత చెక్క కుర్చీ పడి ఉండింది. ఏమో కాని ఆ కుర్చీని చూసి అర్జున్ ఆగిపోయాడు. అతను దాన్ని తీసుకుని ఇంటికి తీసుకువచ్చాడు. లక్ష్మి చూసి కోపంగా అంది, ఇంత మురికైన కుర్చీని ఎందుకు తెచ్చావు? అర్జున్ దాన్ని కడిగి శుభ్రం చేసి ఇంట్లో పెట్టాడు. ఆ రాత్రి అందరూ నిద్రపోయారు. ఒక్క సావిత్రి అమ్మ మాత్రమే టీవీ చూస్తూ ఉంది. ఆమె ఆ కుర్చీ మీద కూర్చుని టీవీ చూస్తోంది. కొంతసేపటి తర్వాత ఆమె బాత్రూంకి వెళ్ళింది. మళ్ళీ తిరిగి రాలేదు. ఉదయం కుటుంబం మొత్తం భయంతో వణికిపోయింది. బాత్రూంలో సావిత్రి అమ్మ చనిపోయి ఉంది. 10 రోజుల తర్వాత అన్ని కర్మకాండలు పూర్తయ్యాయి. ఇంట్లో సరుకులైపోయాయి. అందుకే అందరూ షాపింగ్కి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా మిగిలింది అర్జున్ మాత్రమే. సాయంత్రం 6 గంటలకు టీవీ చూస్తున్నాడు. అకస్మాత్తుగా కరెంటు పోయింది. ఇల్లు చీకటిలో మునిగిపోయింది. ఒక క్షణం తర్వాత టీవీ ఆన్ అయింది. అప్పుడే టీవీ లోపల నల్లని ఆకారం కదులుతుంది. అది బయటకు వచ్చి అర్జున్ ముందు నిలబడింది. అది నల్లటి నీడ. భయంతో అర్జున్ గేట్ దగ్గరికి పరుగెత్తాడు. తెరవాలని ప్రయత్నించాడు. కానీ గేట్ తెరుచుకోలేదు. నల్లటి నీడ మెల్లగా అతని వైపు వచ్చింది. అర్జున్ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. రాత్రి 9 గంటలకు కుటుంబం ఇంటికి వచ్చింది. అతను కళ్ళు తిరిగి పడిపోయింది చూశారు. అర్జున్ జరిగింది చెప్పాడు. కాని మహేష్ అన్నాడు, నీ భయం వల్ల వచ్చిన భ్రమాది. అందరూ మళ్ళీ నిద్రపోయారు. రాత్రి 2 గంటలకు అర్జున్ ఒకసారిగా లేచాడు. ముందు ఆ కుర్చీ ఉంది. దాని మీద నల్లటి నీడ కూర్చుంది. అర్జున్ ఒళ్ళు మొత్తం చెమట పట్టింది. బాత్రూంకి వెళ్లాలనిపించింది. కొన్ని నిమిషాలు ఆగి నెమ్మదిగా బాత్రూం వైపు నడిచాడు. ఇల్లు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. బాత్రూం తలుపు దగ్గరికి రాగానే ఏదో అతని ముఖాన్ని తాకింది. అర్జున్ కళ్ళు మూసి తెరిచాడు. నల్లటి నీడ మాయమైంది. భ్రమే అనుకుని లోపలికి వెళ్ళాడు. కొంతసేపటికి తిరిగి వచ్చి పడుకున్నాడు. ఉదయం లక్ష్మి అతన్ని లేపింది. అర్జున్ స్కూల్కి ఆలస్యం అవుతుంది అని. అర్జున్ ఊపిరి పీల్చుకున్నాడు. అది కల్లే అనుకున్నాడు. లక్ష్మి అతన్ని గేట్ వరకు తీసుకెళ్లి పంపింది. ఆమె తిరిగి ఇంటి వైపు తిరిగింది. ఆమె వెనుక నల్లటి నీడ నిలబడి ఉంది. అది మెల్లగా అర్జున్ను పిలిచింది. అకస్మాత్తుగా అర్జున్ మళ్ళీ బాత్రూంలో నిలబడి ఉన్నాడు. అది అదే రాత్రి కావడంతో ఆశ్చర్యపోయాడు.